ఇచ్చోడ ఎక్సైజ్ సీఐ జుల్ఫికర్ అహ్మద్ పై వెంటనే చర్యలు తీసుకుని అరెస్టు చేయాలని ఆదిలాబాద్ జిల్లా నేరేడిగొండ మండలానికి చెందిన ముక్క శ్రీనివాస్ డిమాండ్ చేశారు. జిల్లా కేంద్రంలోని ప్రెస్ క్లబ్లో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. గత 45 సంవత్సరాలుగా కిరాణా దుకాణం నిర్వహిస్తూ జీవనం సాగిస్తున్న తన వద్దకు ఎక్సైజ్ అధికారులు తనిఖీ పేరుతో వచ్చి అన్యాయంగా ఇబ్బందులు పెట్టారని చెప్పారు. కలెక్టర్ గారికి వెళ్తే కలెక్టర్ గారేమో వాళ్ళకు ప్రజావాణిలా వాళ్ళ డిపార్ట్మెంట్ పిలిచి కాపీ ఇవ్వడం జరిగింది. అది కాకుండా మళ్ళీ నేను జిల్లా ఎస్పీ గారికి ఒకటి కాపీ ఇవ్వడం జరిగింది. జిల్లా ఎస్పీ గారు కూడా ఏసీబీ వారికి ట్రాన్స్ఫర్ చేసినప్పుడు నాతో 15 నిమిషాలు మాట్లాడి కూడా ఈ న్యాయం జరిగేలా చర్య తీసుకుంటామని చెప్పి కూడా అన్నాడు. అయినా మళ్ళీ ఇంతవరకు ఏం లేదు. డిసెంబర్ 15 ఈ రోజు ఈ మార్చి 8వ తారీఖు ఎఫ్ఐఆర్ అయింది. నేను కోర్టు ఇదే ఇప్పటి వరకు వాళ్ళ డిపార్ట్మెంట్ పరంగా వాళ్ళని రక్షిస్తున్నారు కాబట్టి న్యాయం మాకు మాట్లాడి వాళ్ళకి న్యాయం ఏం జరుగుతుంది. ఇప్పటికైనా జిల్లా ఎస్పీ గారు మీ ప్రెస్ మీట్ ముందర చెప్తున్నారు కదా, తక్షణమే సార్ కూడా నేను ఎఫ్ఐఆర్ కాపీ షేర్ చేస్తాను వాట్సాప్ ద్వారా వాళ్ళ సూపరింటెండెంట్ మేడం గారికి, మళ్ళీ ఎక్సైజ్ కమిషనర్ గారికి, మళ్ళీ డీజీపీ గారికి కూడా నేను మెయిల్ ద్వారా వాళ్ళకి షేర్ చేయగలుగుతాను. కానీ ఎట్టి పరిస్థితుల్లో ఈ వ్యక్తిని ఈ సిఐని అరెస్ట్ చేసి కోర్టు ముందర నిలబెట్టాలని నా యొక్క